మిత్రులు గౌరవనీయులు నల్గొండ జిల్లా వాసి రామరెడ్డిపల్లి అనే గ్రామానికి వారు సర్పంచ్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారు సర్పంచ్ కాకముందు కూడా విద్యార్థి దశ నుంచే ఉద్యమాల నేపథ్యంగా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్కు ప్రయాణంలో సాగిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేసి మరి ఆ ఉద్యమ ప్రయాణంలో భాగంగా ఎంపీటీసీగా వారు ప్రజలకు సేవలు అందించారు. అదేవిధంగా జెడ్పీటీసీగా పోటీ చేసిండ్రు. మరి ఇప్పుడు గ్రామ సర్పంచ్గా ఆ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న వ్యక్తిగా మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఒక విద్యావేత్త, అదేవిధంగా సామాజిక రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తిగా సర్పంచులందరూ కూడా కలిసి సర్పంచుల కోరానికి వారిని జిల్లా అధ్యక్షులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ వారు అధిరోహించిన పదవి, వారు ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సేవ చేసే విధానం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారిని ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్ లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును ఈ నెల 26వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన రైటర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నాము. మరి వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం గౌతమ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున నరసింహులు గారి శుభాకాంక్షలు.